హలో 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, కాస్త ఆగి ఈ ఛానల్ కొంచెం చూడండి. ఈ మొహాన్ని కూడా ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకొని ఈడెవడో అని ఆలోచించి కొద్దిసేపు నా మాటలు కూడా విని ఒక లైకో సబ్స్క్రైబో చేసుకుని అప్పుడు వెళ్ళండి. ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భాష. యాక్చువల్లీ ఈ ఛానల్ ఎందుకు పెట్టాను ఆలోచిస్తున్నా. ఎందుకు పెట్టాను డబ్బుల కోసం అనుకుంటున్నారా? అది కూడా ఒక రీజనే. ఇంకా చాలా ఉన్నాయి, ఏమని చెప్పమంటావు? సర్లే, ఇవన్నీ ఎందుకు కానీ ఫస్ట్ ముఖ్యమైన పాయింట్, అసలు నేను ఎవరు, ఎందుకు ఈ ఛానల్ పెట్టానో చెప్తాను. నా పేరు భాష. నాకు 14 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది సరిపోద్దా నేను ఛానల్ పెట్టుకోవడానికి? సరిపోదా? సరే, ఇంకేం కావాలబ్బా? నేను కొంచెం బాగా మాట్లాడగలను. ఎస్, చిన్నప్పటి నుంచి ఈ వక్తృత్వ పోటీలు అంటారే, డిబేట్స్, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో నాకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ ఉండేది. నేను కెమెరా ముందు కూడా మాట్లాడగలను. ఇప్పుడు పెట్టుకోవచ్చా ఛానల్? ఇది కూడా సరిపోదా? ఇంకేముంటబ్బా? నాకు పెళ్ళయిందండి, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఏదైనా మాట్లాడతాను. పిల్లల్ని ఎలా చూసుకోవాలి అంటే, ఎలా హ్యాండిల్ చేయాలి సంసారాన్ని, అవి కూడా మాట్లాడగలను. ఇప్పుడు పెట్టుకోవచ్చా ఛానల్? అది కూడా సరిపోదా? టీచింగ్ చేయగలనండి నేను. టెక్నికల్ కోర్సులు చెప్పగలను. తెలుసా మీకు? 14 years ఎక్స్పీరియన్స్లో ప్రతిరోజు ఇప్పటికీ ఒక 1 hour చదువుతాను నేను. టెక్నికల్ కోర్సులు, నేను నేర్చుకున్న కోర్సులు చాలామంది నేర్చుకోని ఉండకపోవచ్చు. నేను టీచ్ చేయగలను మీకు. ఇప్పుడు పెట్టుకోవచ్చా? ఇది కూడా సరిపోదా? ఇంకేంటబ్బా? సరే, ఫ్రస్ట్రేటెడ్ అండి. 14 years జాబు, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మాట్లాడుకోవడానికి మనుషులు లేరు. ఆఫీస్లో మాట్లాడదామంటే సీనియర్, బయట మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. పొద్దున ఆఫీస్ పోతే రాత్రికి వస్తా. వీకెండ్ పార్టీలాగా పోను, తాగను, లేదు. ఇంకేంటండి లైఫ్? ఇవన్నీ మీరు అనుకున్నట్టు ఎంజాయ్మెంట్స్ అనుకుంటున్నారా? కాదు. ఎంజాయ్మెంట్ అంటే మనల్ని మనం డిఫైన్ చేసుకోవడంలోనే ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పానే, నా ఎక్స్పీరియన్స్ ఉంది, 14 years, టెక్నికల్గా చెప్పగలను, ఏదో పిల్లల గురించి, ఏదో ఫ్యామిలీ గురించి మాట్లాడగలను, లేదంటే సేవింగ్స్ గురించి మాట్లాడగలను, ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాను కదా. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ హ్యాపీగా ఎలా బతకాలి బేసిక్గా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 14 years నుంచి జాబ్ చేస్తూ, ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తూ, ఒక 2 పిల్లల తండ్రిగా, ఓకే, వీటన్నింటినీ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, వర్క్ని లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను, బ్యాలెన్స్ లేదు, వర్క్ని లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఈ ఛానల్ పెట్టాను. చాలామంది ఉంటారు, చదువుకొని ఉంటారు, చాలామంది చదువుకొని జాబ్ కోసం అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేయలేదు, లేదంటే నేను చదువుకి జాబ్ రాలేదు, నేను ఖాళీగా ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, డబ్బులు లేవు. ఈ రీజన్స్ అన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు యువత ఎలా ఉందంటే, ఏదైనా చేసి డబ్బులు సంపాదించగలము అని యువత ఉంది. నోట్ దిస్ పాయింట్. దీనివల్లే ఇండియన్ ఎకానమీ పెరుగుతూ ఉంది. ఇంత ముందులా ఎవరు బద్ధకంగా పడుకోవట్లే ఇంట్లో. డబ్బు వాల్యూ అందరికీ తెలుసు. ఓకే, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలన్నా, ఇంకా చాలా చాలా అవసరాలు ఉంటాయి. వీటన్నింటికి ఏం కావాలి? డబ్బులే కావాలి. మరి ఇలా డబ్బులు సంపాదించడానికి యువత కష్టపడుతున్నారని మీకు అర్థమవుతుంది కదా. సరే, ఇది కూడా కాదు, ఇంకేంటి?
ఇంకేం చెప్పాలి, చాలా ఉన్నాయి చెప్పడానికి. సో నా ఎక్స్పీరియన్సెస్ 14 ఇయర్స్తో నేను ఫేస్ చేసినాయి, 14 ఇయర్స్కి ముందు నేనేంటి, 14 ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటే కొంతమందికైనా మోటివేషన్గా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నామో మాట్లాడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా అయినా ఉంటుంది. ఇలాంటి ఒక ఐడియాలజీతోటి నేను ఈ ఛానల్ పెట్టాను. సాఫ్ట్వేర్ కోర్సులు ఎవరైనా నేర్పుతారు, లేదు గూగుల్ చేస్తే ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ నేర్పించరు, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లేదా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర నేర్చుకోవాలి, అప్పుడే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది నేను నమ్ముతాను. మన అమ్మ నాన్న చదువుకోకపోయిండొచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మన చదువులు చాలా చిన్నవి, మీకు తెలుసో తెలీదు. మా నాన్న ఒక కార్పెంటరు, మా అమ్మ ఒక హౌస్ వైఫ్. ఇప్పటికీ మా ఇంట్లో గేదెలు ఉంటాయి, ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము చూస్తూ ఉంటాం. నా చిన్నప్పటి నుంచి నేను అలాగే పెరిగా. వాళ్ళు చెప్పేది ప్రతిదీ నేను విన్నా. మా నాన్న కోపం వస్తే తిడతాడు, ప్రేమగా ఉంటే బాగా చూసుకుంటాడు. ఇవన్నీ నేను ఫేస్ చేశాను. సో వాళ్ళ మాట వింటే మనం బాగుపడతాం. వాళ్ళు మన మంచి గురించి ఆలోచిస్తారు, వాళ్ళకి ఇంకో యావ ఉండదు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి. ఇవి కొన్నే. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఇది నా ఇంట్రడక్షన్. నేను బాషా, సన్ ఆఫ్ కాసిం వలి, ఎంసీఏ చేశాను, 14 ఇయర్స్గా సాఫ్ట్వేర్గా ఉన్నాను. నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఛానల్ పెట్టాను. ఓకే, మీకు నా గురించి తెలుసుకోవాలని ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి బుధవారము ఒక వీడియో, ఒక ఎక్స్పీరియన్స్తోనో లేదా మా ఫ్యామిలీతో గడిపిన కొన్ని క్షణాలతోనో ఇంకేదైనా కానీ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.